వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం అంటూ మోసం దగా చేసిన జగన్ ప్రకాశం జిల్లా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో వెలిగొండకు 3,000 కోట్ల నిధులు కేటాయించాలని వైసీపీ అడుగుతుంది అంటే ప్రాజెక్టు పూర్తి అవ్వలేదని నిజాన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుడి వరకు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే బడ్జెట్ను ఉద్దేశించి ఆ, శాసనసభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3,000-4,000 కోట్లు బడ్జెట్లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, మరి నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా, మరి 3,000-4,000 కోట్లు పెడితేనే గాని పూర్తి అవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈ రోజు చెప్తూ ఉన్నాడంటే, అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. మీ అసత్య అవినీతి పత్రిక మరి ఏదైతే వెలుగొండ పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాన్ని అంటే ఇంకా 4,000 కోట్లు పెట్టవలసి ఉండగా కూడా అట్లాంటి అబద్ధపు రాతలు ఎట్లా మీ అవినీతి పత్రికలో రాస్తారని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా. అబద్ధాలు ఎట్లైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. కానీ అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి. లేదంటే ఇట్లానే అబాసు పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఆ వెలిగొండ ఏదైతే ఉందో, మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్‌కి సంబంధించి అక్కడ వింగ్స్ గాని, రిటైనింగ్ వాల్ పూర్తవుతేనే గాని మరి వెలిగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే గాని వెలిగొండకి నీరు తీసుకురాలేము.